95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రాలేదు. తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ సాగింది. అయితే తీర్పు ఇవ్వలేమని బెంచ్ తెలిపింది. ఎమ్మెల్యే రాజాసింగ్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను రాజకీయంగా కెరియర్ ప్రారంభించిన టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ను ఆయన 2 రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృతి మెన్షన్ అపార్ట్మెంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న 4 నిందితులను మాదాపూర్ ఎస్ఓటీ కుక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు బాలాజీనగర్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా మాలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని జియో సెల్ ఫోన్ టవర్ను మావోయిస్టులు తగులబెట్టారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వదిలి వెళ్లారు. వాల్మీకి మహర్షి ఆలయ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాల విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్లు తెలియజేస్తే వారి నివాసాలపై నిఘా ఏర్పాటు చేస్తామని, దొంగతనం జరగకుండా చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు నుండి వస్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న కర్ణాటక బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఐచర్ వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలూరు జిల్లా కైకలూరు కోర్కలు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకే బాబు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన టీడీపీ నాయకులు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకే బాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని నిలుపుదల చేయడం చాలా బాధాకరమని, పేద ప్రజలకి పట్టెడన్నం పెట్టడం కోసం తిరిగి అన్నా క్యాంటీన్ని ప్రారంభించామన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన విజయవంతం చేసినందుకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అన్ని వర్గాల ప్రజలు అడుగడుగున హర్షధ్వానాలతో స్వాగతం పలికారని, మహిళా మనులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, ఆయా సమస్యలు చెప్పుకునేందుకు చంద్రబాబు దగ్గరికి రావడం గొప్ప విశేషమని ఆయన పేర్కొన్నారు. రాజేంద్రనగర్ అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 నంబర్ 6 చెనీలో కత్తులతో దాడులు జరిగాయి. ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తిపై కృపాల్ సింగ్ అనే వ్యక్తి కత్తితో కడుపులో పొడిచి పారిపోయాడు. పోలీసులు వెంటనే సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 29వ డివిజన్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి 16 నెలలు గడుస్తున్నా మంచినీటి సౌకర్యం కల్పించకపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా బంగారు నగలు కావాలంటూ షాపు యజమానులను సదరు లేడీలు హడావిడి చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో పోర్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంకా గ్రామ, వార్డు సచివాలయంలో కూడా విద్యుత్కు సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 67వ జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ ప్రైవేటు కళాశాల లెక్చరర్ రవి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిది గ్రామానికి చెందిన విద్యార్థిని ఇంటర్లో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో ఇంకా తేలనుంది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పెద్దపాలపరు గ్రామంలో టీడీపీ నాయకులు, గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్ వైసీపీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు డైరెక్టర్ గంటా సంధ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీసుకువచ్చిన నిధుల గురించి తెలియదా అని ప్రశ్నించారు.
మహర్షి భగీరథ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ నగరం 9వ డివిజన్లోని గుడారిగుంట సగరుల రామాలయం వద్ద ఉన్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి కాకినాడ ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అనవసరంగా ఇరికించారని, ఒకవేళ అరెస్ట్ అయినా కడిగిన ముత్యంలా బెయిల్పై బయటకు వస్తారని పేర్కొన్నారు.